ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం 14 కీలక అంశాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. దాసరి భవన్ లో ఘనంగా సీనియర్ నేత ఏబీ వర్ధంతి నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు. టిట్కో నిమిత్తం డిపాజిట్లు చెల్లించిన ప్రజలందరికీ మార్చిలోపు ఇళ్లను కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 14 కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా 14 ఎజెండా అంశాలపై ఏపీ కేబినెట్ సమావేశం అవగా సుదీర్ఘంగా చర్చల అనంతరం వీటికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ రాజధాని అమరావతిలో 2733 కోట్ల పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2 ఇంజనీరింగ్ కాలేజీల పనులకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అలాగే భవనాలు, లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ చేసిన సవరణ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రిమండలిలో ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నందిపాల గ్రామంలో 6.5 ఎకరాల స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటుగా ఎజెండా పూర్తయ్యాక పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 2,63,411 మంది ఉద్యోగాలు కల్పించే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించారు. పలు కీలకమైన ప్రాజెక్టులపై కూడా కేబినెట్ లో చర్చకు వచ్చింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థలు క్లీన్ ఎనర్జీలో 83,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర పడింది. రాజకీయాలకు అతీతంగా యువనేతలు అందరూ ఏబీ వర్ధన్ ఆదర్శంగా తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దాసరి భవన్ లో సీనియర్ నేత ఏబీ వర్ధంతి ఘనంగా జరిగింది. చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ కోసం, ప్రజల కోసం నిరంతరం అంకిత భావంతో పనిచేసిన నేతను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు సాగాలన్నారు. నిరంతరం ప్రజాపక్షాన ఉండి పోరాటం చేయడం ఆయనకే సాధ్యమైందన్నారు. మహనీయుడు కామ్రేడ్ ఏబీ వర్ధన్ గారి వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఏబీ వర్ధన్ గారు విద్యార్థి నాయకుడిగా ఉంటూ మొదట నాగపూర్లో విద్యార్థి నాయకుడిగా పేరుగాంచి ఆ తర్వాత అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత రోజుల్లో నాగపూర్ ఎమ్మెల్యేగా కూడా అతి చిన్న వయసులోనే ఆయన గెలవడం, అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యలు ప్రస్తావించడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆ తదుపరి రోజుల్లో ఏఐటీసీ జాతీయ స్థాయిలో పనిచేయడం ద్వారా ఏఐటీసీ జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగారు. ఆ తర్వాత రోజుల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేయడం ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో గుర్తింపు పొందారు. ప్రత్యేకించి యూపీఏ కాలంలో ఆ రోజు ఆయన కీలక పాత్ర పోషించారు. ఒక సిపిఐ సిపిఎం నాయకులతోనే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కూడా సజీవ సంబంధాలు నెలకొల్పుకొని అందరి చేత గౌరవించబడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఇవాళ నేటి తరం పైన ఉంది. ఈ దేశంలో లౌకికవాదాన్ని పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, సాధారణ ప్రజలకు ఎంతో మేలు చేయాలని చెప్పి కార్మిక వర్గ హక్కుల కోసం యావత్ జీవితము కృషి చేసిన వ్యక్తి. చివరిలో ఆయన చనిపోయేటప్పటికి కూడా ఢిల్లీలో అజయ్ భవన్లో నివాసం ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత చూస్తే ఆయన ఆస్తి ఏమంటే
2 ట్రంక్ పెట్లు మాత్రం ఉన్నాయి. అందులో ఆయన బట్టలు మాత్రమే ఉన్నాయి తప్ప ఎలాంటి ఆస్తులు కానీ ఎలాంటి ఇది కానీ లేని వ్యక్తి. ఒక నిస్వార్థ రాజకీయ జీవితాన్ని చివరికంటా చేసిన వ్యక్తి. కార్మిక నాయకుడు, విద్యార్థి నాయకుడు, భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేతల్లో ఒకరు. అలాంటి ఏబీ బర్ధన్ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా మన పార్టీ ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ నివాళులు అర్పించే కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. భారతదేశ రాజకీయాల్లో ఏబీ బర్ధన్ గారికి ఒక ప్రత్యేకత. నీతికి నిజాయితీకి నిలువుటద్దం కామ్రేడ్ ఏబీ బర్ధన్ గారు. ఎంతోమంది యువకులకి ఆదర్శం కామ్రేడ్ ఏబీ బర్ధన్ గారు. కార్మిక నాయకుడిగా ఈ దేశంలో అనేక హక్కుల సాధన కోసం ఏఐటీసీ జనరల్ సెక్రటరీగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కామ్రేడ్ బర్ధన్ గారు అనేక అటు పక్కన బ్యాంకు ఉద్యోగస్తులు కానీ పోర్టు ఉద్యోగస్తులు కానీ వారి హక్కుల కోసం ఉద్యమించినటువంటి నాయకుడు కామ్రేడ్ ఏబీ బర్ధన్ గారు. ఏబీ బర్ధన్ యొక్క లోటు మృతి కమ్యూనిస్ట్ ఉద్యమానికే కాదు, మొత్తం కార్మిక లోకానికి, అలాగే వామపక్ష ఉద్యమాన్ని ఆకాంక్షించేటటువంటి వామపక్షవాదులకి ఏబీ బర్ధన్ గారి యొక్క మరణం, ఏబీ బర్ధన్ గారు లేకపోవటం లోటు అనేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ సుదీర్ఘకాలం ఆయన అజయ్ భవన్లో ఉంటూ తన యొక్క వృత్తిని ఏదైతే వృత్తి చదువుకున్నటువంటి వృత్తిని కూడా మానివేసి మరి మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఏబీ బర్ధన్ ఆయన యొక్క జీవితం రాబోయేటటువంటి తరాలకి కమ్యూనిస్టు శ్రేణులకి అందరికీ కూడా ఆదర్శం. ఈ సందర్భంగా ఏబీ బర్ధన్ గారికి విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దానికోసం కమ్యూనిస్టులందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి ఆకాంక్షిస్తాం. దేశంలో పోలియో నిర్మూలనకు తమ వంతుగా విరాళాలు సేకరించేందుకు రోటా ఫెయిర్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ బాబు తెలిపారు. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నెల 3వ తేదీ నుంచి నిర్వహించనున్న రోటా ఫెయిర్ కు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు గుడిపాటి కిషోర్ బాబు మాట్లాడుతూ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 3వ తేదీ నుంచి 3 రోజుల పాటు రోటా ఫెయిర్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఫెయిర్ లోను సుమారు 120 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని, 10,000 మంది సందర్శకులు ఫెయిర్ ని వీక్షించే ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం రోటా ఫెయిర్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్లు అమూల్య, శ్రీనివాస్, చిన్నం, మదిబాబు మాట్లాడుతూ ఈ రోటా ఫెయిర్ లో 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్, దుస్తులు, గార్మెంట్స్, లెదర్ ఉత్పత్తులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, కిచెన్ వేర్, కార్డులు, అలాగే బైక్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, నాన్ డ్యూరబుల్స్, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. విలేకరుల సమావేశంలో క్యూనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆనంద్ రెడ్డి, కమిటీ సభ్యులు నాని, అమిత్, ఉదయ్, పోకూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. రోటరీ మిడ్ టౌన్ క్లబ్ విజయవాడ ఆధ్వర్యంలో క్యూనిక్స్ కార్పొరేషన్ ప్రెసిడెంట్స్ ఆనంద్ రెడ్డి గారు దీనికి టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు. జనవరి 3, 4, 5 రోటా ఫెయిర్ ఎస్ఎస్ కన్వెన్షన్లో విజయవాడలో 10,000 మంది విజిటర్స్ని, 120 మంది స్టాల్స్తో ఈ కార్యక్రమాన్ని జరగబోతుంది. సో ఈ అవకాశాన్ని నగర విజయవాడ ప్రజలందరూ అలానే చుట్టుపక్కలందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. అలానే ఈ రోటా ఫెయిర్లో 120 స్టాల్స్లో నగల దుకాణం కానించి లేడీస్ కావాల్సిన కాస్మెటిక్ ఐటమ్ అంటే జెంట్స్ కావాల్సిన ఫ్యాషన్ డిజైన్స్, అలానే ఇంట్లో కావాల్సిన ఫర్నిచరు, మొత్తం కార్స్, బైక్స్, అలానే ఒక హోండా కూడా ఒక లక్కీ డిప్గా మనం నిర్వహిస్తున్నారు మా చైర్మన్స్ అలానే సంస్థ వారు. సో ఈ సద్వినియోగానందాన్ని విజయవాడ నగర ప్రజలు వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రపంచంలోనే తలమానికంగా హయ్యెస్ట్ మెంబర్షిప్స్ తోటి ఉన్నటువంటి క్లబ్. అటువంటి అత్యుత్తమమైనటువంటి క్లబ్ ఏదైతే ఉందో గత 6 సంవత్సరాలుగా రోటా ఫెయిర్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఫండ్స్ రైజ్ చేసి పోలియో ఎరాడికేట్ చేయడానికి వీలుగా ఈ ఫండ్ని పోలియోకి పంపించడం జరుగుతోంది. ఈ సదుద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమంలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే క్లబ్లో చేరినటువంటి కొత్త మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి వాళ్ళు వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయడం, అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, కొత్త స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కొత్త అవకాశాలని, కొత్త మార్కెట్ని పరిచయం చేయడం. ఈ సదుద్దేశాలతో ప్రారంభం చేసినటువంటి ఈ రోటా ఫెయిర్ అనేది స్టార్టింగ్లో 60 స్టాల్స్తో ప్రారంభమై ఇప్పుడు 125 స్టాల్స్ వరకు ఎదగడం అనేది విశేషం. ఈ సంవత్సరం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఈ 125 స్టాల్స్ తోటి
ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో జనవరి 3, 4, 5 శుక్రవారం, శనివారం, ఆదివారం నాడు జరిగే ఈ కార్యక్రమంలో ఫ్యామిలీలో అక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను వారికి సంబంధించిన ఒక ప్రోడక్ట్ దొరికే విధంగా ఉండటం అనేది విశేషం. మరి అటువంటి ఈ కార్యక్రమానికి మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి నగర ప్రజలందరికీ కూడాను ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే ఫండ్ రైజింగ్లో భాగంగా హోండా యాక్టివా అనేది ఒకటి పెట్టడం జరుగుతోంది. దాని మీద లక్కీ డిపోట్ ఏర్పాటు చేసి ఆ అమౌంట్ కూడాను మనం పోలియో ఫండ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేస్తున్నాం అన్నప్పుడు ఈ క్యూనిక్స్ కార్పొరేషన్ వాళ్ళు స్పందించి వాళ్ళు ముందుకు రావడం అనేది రియల్లీ చాలా చాలా మంచి పరిణామం. అది వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంతో పాటుగా 3 రోజుల్లో కూడాను యువతలో ఉన్నటువంటి టాలెంట్ రోటా ఫెయిర్ అనేది రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. 6 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ మనం జాన్వరిలోనే చేస్తున్నాము. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్రాఫిట్ మోటివ్తో చేసేది కాదండి. మాది రోటరీ అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషను. ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏంటంటే మెంబర్స్ కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా ఇక్కడ షోలో పెట్టుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ హైలైట్ చేసుకోవడానికి కానీ మా సైడ్ నుంచి పబ్లిక్ ఇమేజ్ పెంచుకోవడానికి కానీ అలా చేస్తున్నాము. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మాకు మీ ప్రెస్ వాళ్ళందరూ మీ సహకారం కావాలి. ఇలా ప్రతి ఒక్కరికి జనాల్లోకి ఇది వెళ్ళాలని మా కోరిక. ఇక్కడ సుమారు ఒక 120 స్టాల్స్ దాకా మనం పెట్టడం జరుగుతుంది. గోల్డ్ దగ్గర నుంచి దగ్గర క్లాత్ కానీ కార్లు కానీ ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు స్కూటర్లు కానీ అన్ని రకాలు ఉంటున్నాయండి. సో ఈ క్యూనెక్స్ వాళ్ళు మనకి స్పాన్సర్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా సభాముఖంగా మా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇక్కడ మాకు కావాల్సింది మీ ప్రెస్ కానీ మీడియా కానీ అందరూ కోఆపరేట్ చేసి ఈ 3 రోజులు ఇలా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ జనరల్గా ఏంటంటే ఏ ఎగ్జిబిషన్ అయినా సరే ప్రాఫిట్ మోటివ్తో చేసేది వేరు. ఇక్కడ మనం ప్రాఫిట్తో కాకుండా చేస్తున్నామండి. సరదాగా పబ్లిక్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ పెట్టుకొని వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడానికి నామినల్ ఛార్జ్ తీసుకొని ఆ వచ్చిన ఫండ్ ఏదైతే మీదో రోడ్డు పోలియోకి మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. ఈ ఫండ్ రైజింగ్ కూడా ఈ స్కూటర్ పెట్టి లక్కీ డిప్ ద్వారా వచ్చిన అమౌంట్ కూడా దానికే ఉపయోగిస్తున్నాం. ఓకేనండి. థ్యాంక్ యూ. తరఫున రోటా ఫెయిర్ 2025 ఎక్స్పో 2025కి జాయిన్ అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలామందికి డెవలప్మెంట్కి రోటరీ క్లబ్ సపోర్ట్ చేస్తూ ఉంది. దానికి మేము కూడా పార్ట్ అవ్వడం మాకు చాలా సంతోషం. ఇట్లా ముందు ఇంకా చాలా వరకు చేయాలని వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తున్నారు, మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నామని ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సుందర్ రెడ్డి అండి. నేను రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ సెక్రటరీని. మీ అందరికీ తెలుసు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్. ముఖ్యంగా రోటరీ క్లబ్ అంటే సేవ అనేది అందరికీ తెలుసు. మనం బాధ్యతగా తీసుకొని మేము టైం కేటాయించి ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ మేము వాళ్ళ అవసరాలు తీర్చేదానికి కానీ డొనేషన్స్లా కలెక్ట్ చేసి మేము సర్వీస్ యాక్టివిటీస్ అనేది మా రోటరీ క్లబ్ నుంచి చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఎక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ పాసిబిలిటీస్ అన్నీ యూటిలైజ్ చేసుకుంటూ ఫండ్ డొనేషన్ అనేది మనం చేస్తుంటాము. అందులో భాగంగానే ఇప్పుడు మేము రోటా ఫెయిర్ ఎగ్జిబిషను అనేది గత 6 సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నాము. ఈ ఇయర్ కూడా మనం 2025లో ఈ రోటా ఫెయిర్ ఎక్స్పోన్ చేస్తున్నాము. దీనికి మాకు సపోర్ట్ చేసినటువంటి టైటిల్ స్పాన్సరు క్యూనిక్స్ కార్ప్ మల్టీ బిజినెస్ హబ్ ఆనంద్ రెడ్డి గారికి మా ధన్యవాదములు. ఈ రోటా ఫెయిర్ ఎక్స్పోలో మేము 120 స్టాల్స్ పెడుతున్నాము. అలాగే దాదాపు 10,000 మంది పైన వాకిన్స్ వస్తాయి. అన్ని రకాల స్టాల్స్ కవర్ అవుతాయి. మా ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ గారు చెప్పినట్లు ప్రతి స్ట్రీమ్లో మేము అన్నీ కవర్ చేస్తూ ప్రజలకు ఏదైతే అవసరం ఉంటాయో ఆ అవసరానికి తగ్గట్టు అక్కడ మనం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ప్లస్ ఈవెంట్స్ ఆ ఎక్స్పో మధ్యలో మనం లక్కీ డిప్స్ తీయడం జరుగుతుంది. లక్కీ డిప్స్లో మంచి బహుమతులు హోండా యాక్టివా కాడి నుంచి డిఫరెంట్ బహుమతులు అనేది మనం ఇస్తూ ఉన్నాము. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలను వాకింగ్ చేయటం. దీన్ని సక్సెస్ చేసి దీంట్లో ఏదైతే ఫండ్ వస్తుందో ఆ ఫండ్ ద్వారా మళ్ళీ మేము పోలియో ఫండ్కి మనం అది డొనేట్ చేస్తాము.
రజకులను అభివృద్ధి బాటలో పయనించేలాగా వారికి అండగా ఉంటానని ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి తెలిపారు. గొల్లపూడి బీసీ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చైర్పర్సన్ సి సావిత్రి మాట్లాడుతూ రజకులకు ఈరోజు సుదినమని, దానికి కారణం ఎంపికైన 15 మంది డైరెక్టర్ల చేత చైర్పర్సన్ గా నేను ప్రమాణ స్వీకారం చేయించటమేనన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇలా ఎంపికైన డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించలేదన్నారు. మా అందరిపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు రజకులకు అందించి వారికి సమాజంలో ఒక గుర్తింపును తీసుకొస్తానన్నారు. శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధిని బాటలు పడుతున్నాయన్నారు. బీసీలతో మమేకమైన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అనేక సంక్షేమ పథకాల ద్వారా బీసీలను ఉన్నత స్థాయికి ముఖ్యమంత్రి చేర్చారన్నారు. శాసనసభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి నా శుభాకాంక్షలన్నారు. కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా గత ప్రభుత్వం కార్పొరేషన్ నిర్వీర్యం చేసిందన్నారు. నా వంతుగా రజకుల హక్కులను ప్రభుత్వం కృషి చేసి తీసుకువెళ్తుందన్నారు. రజకుల అభివృద్ధికి ప్రతి ఒక్క డైరెక్టర్ ఖచ్చితంగా పనిచేయాలన్నారు. ప్రముఖంగా మేము గట్టిగా నమ్ముతూ ఒక విషయాన్ని మీడియా పరంగా మేము వెల్లడించదలుచుకున్నాము. ఈరోజు మా బీసీ మినిస్టర్ సవితా మేడం గారు వస్తారు అనే ఆశతో ఉన్నాము. చివరి క్షణంలో రాలేకపోయారు. వారికి మేము మా రజక కమ్యూనిటీ రజక కార్పొరేషన్ నుండి కొన్ని వినతి పత్రాలు ఉన్నాయి. వాటిని మేము మేడం గారికి మెమరాండం ఇస్తూ కొన్ని సదుపాయాలు మాకు కావాలని కోరడం జరుగుతుంది. వారు మాకు మరీ టైం కేటాయిస్తాము అన్నారు. ఇప్పుడు రాలేకపోయినా ఈ మధ్య కాలంలో రాష్ట్ర కార్పొరేషన్ రజక కార్పొరేషన్ బాధ్యత తీసుకున్న తర్వాత మొదటగా ఆంధ్రప్రదేశ్లో రజక వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉందో అన్ని జిల్లాలలో మళ్ళీ పునః ప్రారంభం కావాలని GO 6ను ఇంప్లిమెంట్ చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే జిల్లా కలెక్టర్స్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా బీసీలతో మమేకమై ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీలకు ఒక నాయకత్వం అందించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దాన్ని అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీలకి ఒక ఉన్నతమైన పదవులు ఇవ్వడం ద్వారా మా అధినాయకుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బీసీలని ఒక ఉన్నత శిఖరాల్లో చేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా అనుబంధ సంఘాలను పటిష్టపరచడంలో ముఖ్యంగా ఈ సాధికార కమిటీలను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన మా యువగలం సారథి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీల పరంగా ఒక డిమాండ్ తీసుకొచ్చి అన్ని కులాలకి సామాజిక వర్గాలకి కార్పొరేషన్స్ ఉండాలని చెప్పి ఒక డిమాండ్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని హృదయపూర్వకంగా సపోర్ట్ చేసిన వ్యక్తి శ్రీ నారా. ముందుగా సావిత్రి గారికి శుభాకాంక్షలు. రజక కార్పొరేషన్ చైర్మన్గా నియమితులయ్యారు బీజేపీ నుంచి. అదేవిధంగా 15 మంది డైరెక్టర్లతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. రజక కార్పొరేషన్లో 15 మందిలో 12 మంది టీడీపీ నుంచి, 2 జనసేన నుంచి, అదేవిధంగా చైర్మన్ గారు బీజేపీ నుంచి రావడం అంటే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏ కార్పొరేషను లేకుండా ఉన్న కార్పొరేషన్లన్నీ కూడా నిర్వీర్యం చేసి ఎక్కడా నిధులు లేకుండా ఏ ఒక్క కులానికి కానివ్వండి లేదంటే మతానికి కానివ్వండి అభివృద్ధి అనేది లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం. అయితే మన కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఈరోజు ప్రతి కార్పొరేషన్ మీద దృష్టి పెట్టి మళ్ళీ దాని పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నం మన చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అందులో క్రమంగానే ఈరోజు రజక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి చైర్మన్గా ఈరోజు డైరెక్టర్లుగా నియమితులను చేశారు. అయితే ఇప్పటికే సంఘాలు నాయకులు ఎందరో రజకుల యొక్క హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. అయితే ఇటు ఎమ్మెల్సీ గారు కానివ్వండి, ఎమ్మెల్యేగా నేను కానివ్వండి, డైరెక్టర్గా చైర్మన్గా మేడం గారు కానివ్వండి, అందరూ కలిసికట్టుగా ఆ యొక్క హక్కుల కోసం మేము కృషి చేస్తూనే మరో పక్క ఇలాంటి కార్పొరేషన్ల వల్ల భావితరాలకు ఎంతో
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. 1600 మీటర్ పరుగు పందెంలో ఒక యువకుడు అకస్మాత్తుగా కింద పడిపోయాడు. ఆ యువకుడిని హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన అభ్యర్థి కృష్ణా జిల్లా ఏకొండూరు గ్రామానికి చెందిన దారావత్తు చంద్రశేఖర్గా అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా దేహ దారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం జరుగుతున్న ఫిజికల్ ఈవెంట్ కి అభ్యర్థి దారావత్తు చంద్రశేఖర్ వచ్చారు. ఈవెంట్స్ చేస్తూ ఒక్కసారిగా చంద్రశేఖర్ పడిపోయాడు. చికిత్స నిమిత్తం హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి పోలీస్ సిబ్బంది తరలించారు. శుభవార్తతో ఇంటికి వస్తాడని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. విద్యార్థులను నిరుద్యోగులను ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసింది అని ఏఐఎస్ఎఫ్ నాజర్జీ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చెల్లించవలసిన ఫీజు రింబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలన్నారు. ఏపీలో 10 లక్షల మంది విద్యార్థులు ఫీజులు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు కళాశాలల్లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్స్ తక్షణమే చేరిస్తే విద్యార్థులు సర్టిఫికెట్లు వస్తాయన్నారు. పీజీ చేసేందుకు ఆటంకంగా ఉన్న 77 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే అన్ని విద్యార్థుల సంఘాలతో పోరాటం చేస్తామన్నారు. నమస్కారం, నా పేరు బందిల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్ష వ్యక్తపరిచాం. ప్రధానంగా ఈరోజు నూతన సంవత్సరంలో కొత్త కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10ల సంఖ్యలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ నారా లోకేష్ గారు అధికారంలో రాకముందు తన సొంత నియోజకవర్గంలో మంగళగిరిలో వేలాది మంది విద్యార్థులను సమీకరించి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పని ఈరోజు విపత్తు మార్పులు తీసుకొచ్చారు. ప్రధానంగా జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది, పీజీ సెట్ వచ్చింది, లక్షల మంది విద్యార్థులు పీజీ సెట్ రాశారు. కానీ కేవలం ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు వచ్చిన వారికే పీజీ విద్య ఈరోజు అందుతూ ఉంది. రాష్ట్రంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం పీజీ సెట్ పెట్టిద్ది, పీజీ కౌన్సిలింగ్ పెట్టిద్ది, పీజీ సీట్ అలాట్ చేసిద్ది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. ప్రధానంగా రాష్ట్రంలో 10 లక్షల మంది పైగా విద్యార్థులు బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్లు చేతికి వస్తే చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో లేదా ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని చెప్పని ఆశపడ్డ విద్యార్థులకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో 3580 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల 10 లక్షల మంది విద్యార్థి చేత సర్టిఫికేట్లు ఈ కూటమి ప్రభుత్వం గొప్ప చెప్తా ఉంది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వస్తున్నాం. విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్యార్థులకి ఉచిత విద్య, అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు చెప్పినటువంటి మాట కాదు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుగా అనేక రకాలుగా వాగ్దానాలు చేసి మాటలకే పరిమితం కాకుండా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకొని చెప్పినటువంటి మాటలు ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా ఎక్కడ కూడా అమలు పరచకపోగా ఈరోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ అనేక రకాలుగా మాటలు తూటాలు ముందు ఊదుతూ ఈరోజు సంబరాలు ఆకాశానికి హద్దులు లేకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జరుపుకుంటుంది. కొంచెమైనా సిగ్గుందా అని చెప్పి విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన ఈరోజు సూటిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతున్నాం. నారా లోకేష్ గారు ఆ రోజు బాధ్యతలు సేకరించే సందర్భంలో ఆయన మొట్టమొదటిగా సంతకం డిఎస్సికి సంతకం చేస్తున్నాను, నిరుద్యోగులకి ఈరోజు నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాను అని చెప్పి ఆయన సంతకాలకు వరకే పరిమితం అవుతుంది. కానీ నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించే పద్ధతిలో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కటైనా కల్పించారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అదే పద్ధతిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని విడుదల చేయమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని బలోపేతం చేసి మాకు
రావాల్సినటువంటి బకాయిల్ని విడుదల చేయాలి, మాకు ఈరోజు ఉద్యోగ అవకాశాలు పొందాలంటే సర్టిఫికేట్లు రావాలని చెప్పి ఈరోజు కళాశాలలకు వెళ్తే మీరు ఖచ్చితంగా ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి అనేక రకాలుగా విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యం ఇబ్బంది పెడుతుంటే వారందరూ కూడా రోడ్లెక్కి మాకు వెంటనే విడుదల చేయండి, మాకు రావాల్సినటువంటి నిధుల్ని కేటాయించని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరుతుంటే నారా లోకేష్ గారు మాత్రం ట్విట్టర్లో ట్వీట్ చేస్తారు కానీ వారికి రావాల్సినటువంటి డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడం లేదు. శుభమస్తు షాపింగ్ మాల్లో 40 రోజుల పాటు లక్కీ డ్రా తీసి విజేతలకు ఎలక్ట్రికల్ బైక్స్ ఇవ్వడం అభినందనీయమని నీటిపారుదల శాఖ కార్యనిర్వాహకులు కాకాని వెంకటేశ్వరరావు అన్నారు. సంక్రాంతి సందర్భంగా నిర్వహిస్తున్న లక్కీ డ్రాను తీసి 27వ లక్కీ డ్రా విజేతను ప్రకటించారు. కడపకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఈ డ్రాలో ఎలక్ట్రికల్ బైక్ ను గెలుపొందినట్లుగా ప్రకటించారు. భారీ ఆఫర్స్ తో పాటు ఇలాంటి డ్రాలు తీయడం అభినందనీయమన్నారు. అనంతరం ఆపరేషనల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ సంక్రాంతి వరకు ఈ డ్రా కొనసాగుతుందని చెప్పారు. తమ షాపింగ్ మాల్లో 1000 రూపాయల కన్నా ఎక్కువ కొనుగోలు చేసిన వారికి ప్రతిరోజు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేస్తున్నామన్నారు. సంక్రాంతి విజేతకు కారు ఇస్తామన్నారు. ఈ షోరూమ్కి నన్ను ఆహ్వానించారు. నా పేరు కాకాని వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యాను. అయితే ఈ లక్కీ డ్రా తీయడానికి ఇవన్నీ 40 రోజులు పెట్టుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అంత లాంగ్ పీరియడ్, 40 రోజులు 40 స్కూటర్లు మోటార్ సైకిల్ ఇవ్వటం అనేది కూడా చాలా ఆర్థికంగా చాలా గొప్ప ఇది. అయితే 2 కార్లు కూడా పెట్టారంట. ఒకటి క్రిస్మస్కి, రెండోది సంక్రాంతికి. ఇవన్నీ కూడా పెట్టడం అన్నది చాలా గొప్ప విషయం. ఇక్కడ మళ్ళా ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయంట, చాలా ఆఫర్స్. ప్రతి బట్టల మీద కూడా ఆఫర్స్ ఉన్నాయంట. వీళ్ళు చేస్తున్నటువంటి పని, వీళ్ళు చేస్తున్న క్వాలిటీ ఆఫ్ క్లాత్ కూడా చాలా బాగుంది. నమస్కారం అండి. మేము పిలవంగానే మా గెస్ట్గా మా ఆహ్వానం గౌరవించి వచ్చిన కాకాని వెంకటేశ్వరరావు గారికి శుభమస్తు షాపింగ్ మాల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మనము 40 బైకులు 2 కార్లు పెట్టడం జరిగిందండి. ఈరోజు 27 డ్రా తీయటం జరిగింది. ఆ డ్రాలో కడప వాస్తవులకి రావటం జరిగింది. ఈరోజు బైక్ ఎలక్ట్రానిక్ బైక్ అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన దగ్గర అనేది ప్రతి సంక్రాంతి స్పెషల్ ఆఫర్లు ఉన్నాయండి. శారీస్లో కానీ, డ్రెస్సెస్లో కానీ, కిడ్స్ వేర్, మెన్స్ వేర్పై ప్రత్యేకమైన ఆఫర్లు కలవు. మన దగ్గర క్వాలిటీ మెయిన్ అండి. ఇంపార్టెంట్ అనేది క్వాలిటీకి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. రేట్లు కూడా అతి తక్కువ ధరలో ఉంటాయి. క్వాలిటీకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నామో రేట్లు కూడా అదేవిధంగా మనం తగ్గించి ఇవ్వటం అనేది జరుగుతుంది. మార్కెట్లో ఎక్కడ లేని విధంగా మన దగ్గర ప్రత్యేకమైన ఆఫర్లు ప్లస్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మన విజయవాడ చుట్టుపక్కల జనాలు అందరూ వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు వినియోగించుకుని ప్రతిరోజు ఒక 1000 రూపాయలకి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. లక్కీ డ్రాలో బైక్ కానీ, కారు కానీ గెలుపొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మన పిలవంగానే వచ్చిన మీడియా మిత్రులు కూడా అభినందనలు తెలియజేస్తున్నామండి. పుస్తక ప్రియులకు విజయవాడలో గుడ్ న్యూస్. నేటి నుంచి విజయవాడలో 35వ పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది. 11 రోజుల పాటు పుస్తక మహోత్సవం జరగనుంది. పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించనున్నారని నిర్వాహకులు తెలియజేశారు. విజయవాడ తొలి నుంచి ప్రచురణ సంస్థలకు కేంద్రంగా విలసిల్లింది. అనేక ప్రచురణ సంస్థలు విజయవాడ నుంచే వివిధ రచయితలకు చెందిన పుస్తకాలను ప్రచురించి దేశానికి అందించిన చోట బుక్ ఫైర్ విజయవంతం అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అనేక మంది పుస్తక ప్రియులకు నేటి నుంచి 11 రోజుల పాటు పండగనే చెప్పాలి. ఆల్రెడీ పెద్దలు చెప్పారు. 2వ తారీఖు 1 గంట నుండి 11వ తారీఖు రాత్రి 9 గంటల వరకు, అంటే ప్రతిరోజు 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పుస్తక మహోత్సవం ఉంటుంది. ఈ పుస్తక మహోత్సవంలో దాదాపుగా 234 స్టాల్స్ వచ్చాయి. అవి కాకుండా ఒక 47 స్టాల్స్ గవర్నమెంట్ స్టాల్స్ ఉన్నాయి. అదేవిధంగా అవే కాకుండా సెర్పు లాంటివి ఒక 10, దాదాపుగా 280 స్టాల్స్ దాదాపుగా అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ స్టాల్స్లో, ఈ బుక్ ఫెస్టివల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించింది. వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రామోజీరావు వేదిక మీద
శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నార్ల చిరంజీవి, భానుమతి, ఆలూరు బైరాగి, నాజర్ వంటి వాళ్ళ శత జయంతులు కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పుస్తక మహోత్సవంలో ప్రతి స్టాల్లో 10% డిస్కౌంట్తో పుస్తకాలు అమ్మబడతాయి. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ యొక్క విజయవాడ పుస్తక మహోత్సవాన్ని వచ్చి వీక్షించి ఈ పుస్తకాలు కొనుగోలులో అదేవిధంగా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రచయితల పేర్లలో సాహిత్య వేదికని పెట్టుకుంటున్నాము. అది అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఇప్పటి వరకు పెడుతూనే వస్తున్నాము. ఈ సంవత్సరం చెరుకూరు రామోజీరావు గారు సాహిత్య వేదిక అని చెప్పేసి నామకరణం చేశాము. ఆ వేదిక మీద ఈ సాహిత్య కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి. అలాగే ప్రతిభా వేదిక మీద చిల్డ్రన్స్కి సంబంధించిన వరకు అక్కడ జరుగుతాయి. అట్లాగే మా ప్రముఖ పబ్లిషర్స్ దిగవంతులైన వాళ్ళు కూడా స్మరించుకోవడానికి ప్రాంగణం పేరు వారి పేరు పెట్టుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం సాహితీ నవజీవన బుక్లింగ్స్ పిడికిటి రామకోటేశ్వరరావు గారిది ఆ సంస్కరణ 2వ తారీఖు సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మాకు ముందు ముఖ్యంగా మీడియా వారు ఎంతో సహకరిస్తున్నారు. ఆ మీడియా వారికి నేను ఇంకొకసారి విన్నపం చేసేది ఏంటంటే ఈ రాస్తూనే రేపటి కార్యక్రమం అనే దాంట్లో మాత్రం ప్రత్యేకంగా మీరు వెయ్యండి. పట్టమట అభివృద్ధిలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి నాగేశ్వరరావు మార్కు కనపడుతుందని ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్తో ఏర్పాటు చేసిన రైతు బజార్ను పట్టమటలో ఏర్పాటు చేసి ఎంతో మంది రైతులకు మేలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా తామంతా కృషి చేస్తామని యలమంచిలి రవి వెల్లడించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే యలమంచిలి నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని పడమట రైతు బజార్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి పాల్గొని యలమంచిలి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు, పేదలకు, ముఠా కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ప్రాంతంలో వర్ధంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం కోనేరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యలమంచిలి నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమం ప్రతి ఏటా ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. యలమంచిలి నాగేశ్వరరావు పట్టమటలో రైతు బజార్ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. లంచాలకి తావు లేకుండా నిజమైన రైతులకు షాపులు కేటాయించాలన్నారు. మా మామగారు అనే నాగేశ్వర గారికి ప్రతి సంవత్సరం 2వ తారీఖున ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే ఈ యొక్క రైతు బజారు ఫౌండర్ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఇన్స్పిరేషన్తో ఈ రైతు బజార్ చక్కగా వచ్చింది. అది దినాభివృద్ధి అయి ఈరోజు ఇంత రష్ అయింది. అలాగే ఆనాడు లంచం లేదు, కరప్షన్ లేదు. వాళ్ళు ప్రతి కొట్టికి లంచం కొట్టికి ఇంత అని లెక్కలేసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళు. అది ఇక్కడ ఎమ్మెల్యేకి తెలిసి చేస్తారో తెలియజేస్తారో మనకు తెలియదు. కాబట్టి వారు తెలియకపోతే తెలుసుకుంటారు. ఇదివరకు కూడా ఇట్లాగే ఆర్గానిక్ షాప్ అని పెట్టినప్పుడు నేను అడ్డం తిరిగితే మాకు వెంకటేశ్వర చెప్పేదాకా తెలియదని చెప్పి అనురాధ గారు చెప్పడం జరిగింది. ఇట్లాగే ఈ షాపులు వసూలు చేయడం కూడా ఆయన తెలుసో తెలియదో తెలియకపోతే తెలుసుకుని దాన్ని కంట్రోల్ చేసి ప్రజలకు ఉపయోగపడి చేస్తారని ఆశిస్తున్నాను. యలమంచిలి నాగేశ్వరరావు నాన్నగారిది ఇది 20వ వర్ధంతి సందర్భంగా ఈ రైతు బజారు దగ్గర ఇప్పుడు వరకు ప్రతి సంవత్సరము ఆయనకి నివాళులు అర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కారణం ఇక్కడ అందరూ ఆయనకి బాగా చెప్పాలంటే అది అభిమానించే వ్యక్తులుగా లేకపోతే ప్రేమించే వ్యక్తులుగా ఆయన మీద ఇది ఇప్పుడు వరకు మర్చిపోకుండా చూపెడుతున్నందుకు వాళ్ళకి నేను కృతజ్ఞుడై ఉంటాను. అదేవిధంగా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు ఆ రోజుల్లోనే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఆ రోజున డొంకల్లో ఉండేవండి, లేకపోతే లింక్ రోడ్లో ఉండేవండి, కాలువలో పుడికిలు తీయటం అవనివ్వండి, లేకపోతే ఈ హాస్పిటల్స్ అవనివ్వండి, ఇట్లా ప్రతి దాంట్లోనూ ఆయన చురుకుగా ఫండ్స్ తీసుకొచ్చి అవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది.
నేను కూడా ఆయన బాటలోనే ఉంటాను అని అయితే నేను ప్రూవ్ చేసుకున్నాను, ప్రూవ్ చేస్తాను. ఇంకా ఆయన బాటలోనే ఆయన మర్చిపోకుండా ఆయన దీనికే నేను కట్టుబడి ఉంటానని, స్ఫూర్తికి కట్టుబడి ఉంటానని చెప్పి మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం పనవట రైతు బజార్లో మా మాజీ ఎమ్మెల్యే గారు యలమంచిలి నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఇక్కడ పనవట రైతు బజార్కి ఎంతో ఇక్కడ పడతాకి ఆనాడు మంత్రివర్యులు వడ్డే సోమనాథేశ్వరరావు గారు, ఆయన చంద్రబాబు గారు సహాయంతో సోమనాథేశ్వరరావు గారు, యలమంచిలి నాగేశ్వరరావు గారు, అలాగే మాజీ మేయరు కోనేరు శ్రీధర్ గారు, అట్లాగే ఇక్కడ స్థానికులు యలమంచిలి నాగేశ్వరరావు గారు అనుసరులు ఎంతోమంది ఇక్కడ రైతు బజార్కి ఆనాడు ఇది ఒక గొయ్య, దీన్ని బూడిసి చక్కగా రైతు బజార్ని పేద ప్రజలకి అందించారు. అట్లాగే ఈ రోడ్డు హై స్కూల్ రోడ్డు అంటేనే యలమంచిలి నాగేశ్వరరావు గారు అడ్డా. ఎన్నో భూములు ఇక్కడ ఆయన వాళ్ళ నాన్నగారు కానించి, వాళ్ళ తాతగారు కానించి, అట్లాగే వాళ్ళ అబ్బాయి మాజీ ఎమ్మెల్యే గారు యలమంచిలి నాగేశ్వర రవి గారు కాడ ఈ రోడ్డుకి ఇక్కడ హై స్కూల్ కానీ, ఈ భూములు కానీ, ఈ బక్కా బడుగు బతుకుతాకి ఎంతోమంది బతుకుతాకి దారి చూపించారు. చాలా మంచి హృదయము. అలాంటి హృదయం గల్లా వాళ్ళు ఆనాడు 2004 ముందు యలమంచిలి నాగేశ్వరరావు గారు కంకిపాడు నియోజకవర్గం అప్పుడు ఇది బ్రహ్మాండంగా చంద్రబాబు గారు నాయకత్వంలో నాగేశ్వరరావు గారు నీతి నిజాయితీ అంటే అలాంటి నాయకులు దూరం మనకి కనపడతలేదు. ఇప్పుడు అలాంటి నాయకులు కొత్తగా మళ్ళీ కూటమిలో కొంతమంది నాయకులు బాగా కొత్తగా పనిచేస్తున్నారు. అట్లాగే ఆ నాగేశ్వరరావు గారి సిద్ధాంతాలు తీసుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అంటే కట్టు చూపుతో చూస్తే చాలు ఎవరైనా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండేది, మళ్ళీ ఆ వ్యవస్థ రావాలని నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, యలమంచిలి రవి గారు లాంటి వాళ్ళు నీతి నిజాయితీ గల వాళ్ళు రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేస్తే ఈ రాష్ట్రం ఎంతో ముందుకి సాగిద్ది. బక్కా బడుగు కాడ చాలా మంది బతుకుతారని కాడ నేను గత 7 సంవత్సరాల క్రితం కిట్కో నిమిత్తం డిపాజిట్లు చెల్లించిన ప్రజలందరికీ మార్చిలోపు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కేటాయించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడ నగరానికి సంబంధించిన సుమారు 7,000 మంది లబ్ధిదారులు ఉన్నారని వాళ్లకి ఇదిగో అదిగో అంటూ ఇల్లు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి డిపాజిట్ చెల్లించిన సమయానికి దాదాపుగా 80% ఇళ్ల నిర్మాణం జరిగిందని కోటేశ్వరరావు తెలిపారు. గత రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు రంగులు వేసిన తప్ప లబ్ధిదారులు కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే మరొక వైపు వడ్డీలు కట్టాలని బ్యాంక్ అధికారులు లబ్ధిదారుడు నోటీసు ఇవ్వడం లబ్ధిదారులు మరింత ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని, లేకపోతే మార్చిలో ప్రజా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పేదవాని సొంత ఇంటి కల నెరవేరుస్తామని చెప్పి టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిట్కో ద్వారా గత 7 సంవత్సరాల క్రితం నాటి తెలుగుదేశం ప్రభుత్వం స్క్వేర్ ఫీట్స్ మాదిరిగా విభజించి స్క్వేర్ ఫీట్స్ని అనుసంధానం చేస్తూ 25,000, 50,000, ₹1,00,000 కట్టించుకున్నారు. విజయవాడ నగరంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలు, పేద మధ్యతరగతి ప్రజానికం నుండి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఆ ప్రభుత్వం నాడే దాదాపు సుమారు 80% ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. కానీ ఇళ్ళని అందించలేకపోయింది, కాలపరిమితి లేకపోవటం వలన కానీ ఏదైనా కానీ. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం కాలయాపన చేశారు. కానీ ఏ ఒక్క పని చేయకుండా కేవలం ఆ బిల్డింగులకి రంగులు మాత్రమే మార్చారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా టిట్కో లబ్ధిదారులు ఎవరికి కూడా ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రజలు చెల్లించినటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ఒక్కరి సొంత జేబులో కాదు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కానీ. కాబట్టి ప్రభుత్వానికి చెల్లించినటువంటి దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని కొనసాగించేటటువంటి ఆనవాయితీ ఈ నేడు ఉండేటటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత. అసలుకి ఇల్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటటువంటి పేదవారు
ఇల్లు లేక ఇలా ప్రభుత్వం ఇల్లు ఇస్తుందని చెప్పేటటువంటి ఆశతోటి అప్పు చేసి డిపాజిట్లు చెల్లించారు. ఇల్లు రాలేదు. అలాగే అప్పు చేసినటువంటి అప్పుకి వడ్డీలు పెరిగిపోయి ఈరోజు కూడా వడ్డీలు చెల్లించుకునేటటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. అందువలన ఈ ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు అవుతున్నది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేసేది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం 14 కీలక అంశాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. దాసరి భవన్లో ఘనంగా సీనియర్ నేత ఏబీ వర్ధంతి నివాళులర్పించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు. టిట్కో నిమిత్తం డిపాజిట్లు చెల్లించిన ప్రజలందరికీ మార్చిలోపు ఇళ్లను కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.